నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సామాన్యమైన కుర్రాడి నుంచి అసామాన్యమైన పవర్ స్టార్గా ఒక కీలకమైన రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్. మనం మాట్లాడుకోబోయేది పవన్ కళ్యాణ్ గారి గురించే. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ప్లస్ పాయింట్స్ ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సింపుల్గా ఒక స్టోరీలో మీకోసం తీసుకుంటాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1971 సెప్టెంబర్ 2వ తేదీన బాపట్లలో కొనిదెల వెంకట్రావు అలాగే కొనిదెల అంజనాదేవి గారికి మూడో అబ్బాయిగా పుట్టాడు మన కళ్యాణ్ బాబు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. హీ వాజ్ నాట్ జస్ట్ ఎ స్టార్ కిడ్. ఆయన మొదటి సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయితో తనలో ఉన్న ఫైర్ను, మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత గోకులంలో సీత, సుశోత లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. కానీ 1998లో వచ్చిన మూవీ తొలి ప్రేమ ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. అందులో బాలు క్యారెక్టర్లో ఆయన నటన, ఆ అమాయకత్వం, ఆ బాధ్యత గల ప్రేమ మనలాంటి యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దిస్ వాజ్ మేజర్ టర్నింగ్ పాయింట్ ఆన్ హిస్ కెరీర్. అప్పటి నుంచి కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా ఒక యూత్ ఐకాన్ గా మారిపోయారు. ఇక బద్రి ఖుషి సినిమాలతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన స్టైల్, ఆయన డ్రెస్సింగ్, ఆయన మేనరిజం, ఆయన డైలాగ్ డెలివరీ, ఇలా చూసుకుంటే ప్రతిదీ సెన్సేషనే. ఏ మేర జానంటూ ఆయన చూపించిన యాటిట్యూడ్ కి యూత్ అంతా కూడా ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పవర్ స్టార్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఎ టైటిల్, ఇట్ వాజ్ అన్ ఎమోషన్. సినిమాలో ఆయన కనిపించే విధానం, ఆ ఎనర్జీ ట్రూలీ ఎలక్ట్రిఫైయింగ్. తెర మీద ఎంత పవర్ఫుల్ గా కనిపించినా నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా పుస్తకాలు చదువుకోవడం, వ్యవసాయం చేయడం, సామాజిక సమస్యలపై స్పందించడం, ఇవన్నీ కలిపి ఆయనలో మరో కోణం అని చెప్పాలి. హీఈస్ మ్యాన్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆయన ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచిస్తారు. పేదల కష్టాలకు చలించిపోయి తనకు చేతనంత సహాయం అయితే చాలా సార్లు చేశారు. ఆ గుణమే ఆయన్ని కేవలం నటుడిగే కాకుండా ఒక మంచి మనిషిగా ప్రజల గుండెల్లో నిల్చోబెట్టింది. ప్రజలకు ఏదైనా చేయాలనే ఒక తపన ఆయన్ను రాజకీయాల వైపు నడిపింది. 2014 మార్చిలో జనసేన అనే పార్టీని స్థాపించి నేనున్నాను అంటూ ప్రజలకు భరోసానిచ్చారు. జనసేన అంటే ప్రజా సైన్యం అనే అర్థంతో పెట్టారు. ది ఇనిషియల్ జర్నీ వాజ్ నాట్ ఈజీ. ఎన్నో విమర్శలు, ఓటములు ఎదుర్కొన్నారు. అయినా సరే ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన యొక్క సిద్ధాంతాలని, ప్రజల మీద నమ్మకాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఒక్క పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలవకుండా జనసేన పార్టీ 21 of 21 అసెంబ్లీ సీట్స్ గెలిచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా మారారు. టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే బట్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ఒక నమ్మకం గెలుపు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినిమా ఫీల్డ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని ఈ రోజు కొన్ని లక్షల మందికి స్ఫూర్తినిచ్చే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి జర్నీ నిజంగా ఒక ఇన్స్పిరేషన్, ఒక పట్టుదల, ఒక నిజాయితీ, అలాగే ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష, ఇవన్నీ కలిపి ఆయనలో ఉన్నటువంటి అతి పెద్ద ప్లస్ పాయింట్స్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్.